అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట ఏమిటో విందామా మరి? నిత్య సుమంగళి మండోదరి అంటున్నారు, అదేంటో విందాం. రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడైనా, ఎన్ని వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడైనా రావణాసురుడికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన అతని భార్య మండోదరి అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమి లేక ఓరిమితో సహిస్తుంది. రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరికి పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకొమ్మని బోధ చేసింది. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలిచివేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారమని గ్రహించి స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలను స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలైంది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడు ఆమె మాటను మన్నించాడు. విభూషణ్ణి పిలిపించి రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహాపతివ్రత అయిన మండోదరికి వితంతువు అయ్యే దుస్థితి పట్టకూడదని, ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయని వరం ఇస్తారు రామయ్య తండ్రి. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకొని గుండెను ఛేదించుకొని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూనీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమి మీద పడిపోయి ఉంటే, గద్దలు రాబందులు పైన ఎగురుతుంటే, దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే మండోదరికి కబురందించి పల్లెకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధ భూమికి వచ్చింది. రావణుడి శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు, ప్రక్కన విభీషణుడు నిలబడి ఉన్నారు. తన భర్తను చంపేశాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకు పడుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే పల్లెకి దిగి రావణుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉన్నది రావణ. రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొక నాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపెట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికల కోసం తొక్కిపెట్టావు. తొక్కిపెట్టిన కాలు కింద నుంచి తప్పించుకున్న పాముల పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది? ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లాడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి. అది స్త్రీ జాతి వైభవం. ఈ ఒక్క మాట లోకానికి అందితే స్త్రీజాతి చెయ్యకూడని పొరపాట్లు చేయదు. స్త్రీజాతి వైభవం నిలబడేటట్లుగా మహిళలందరూ కూడా మంచి ప్రవర్తనతో మెలుగుదాం. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.